ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 176వ వీడియో. ఈరోజు కూడా 10 ప్రశ్నలు ఉన్నాయి. 10 ప్రశ్నలే కదా అని వీటిని తక్కువ అంచనా వేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో ఏది కూడా మిస్ కాకుండా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అయితే చాలా మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి ఈ వీడియోస్లో. కాబట్టి మీరు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ 10 క్వశ్చన్స్ అప్డేట్ పొందడంతో పాటు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాను. మరి లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చినాను. ఇక ఇవాళ 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ఉంది మనకి. ఆ రిపోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఇటీవల యుఎన్ఓ విడుదల చేసిన ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ నివేదిక ప్రకారం ప్రపంచంలో శిశు మరణాలను తగ్గించడంలో ఏ 5 దేశాలు ఆదర్శంగా నిలిచాయని యుఎన్ఓ పేర్కొంది. ఇది రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ అండి. ఆ శిశు మరణాలు తగ్గించడంలో 5 దేశాలు గణనీయంగా ప్రగతి సాధించినట్టు ఈ రిపోర్ట్ చెప్తుంది. ఆ కంట్రీ చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. భారత్, సెనెగల్, నేపాల్, ఘనా, బురుండి. ఇందులో మీకు భారత్, నేపాల్ వచ్చేసి ఆసియా ఖండానికి చెందిన దేశాలు. సెనెగల్, ఘనా, బురుండి ఈ 3 దేశాలు వచ్చేసేమో ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి దేశాలు. 2000 ఇయర్ నుండి భారత్లో కనుక గమనిస్తే 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు 70% తగ్గినట్టు, నవజాత శిశువుల మరణాలు 61% తగ్గాయని పేర్కొంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇక క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. కేంద్ర కాఫీ బోర్డు గణాంకాల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేస్తుంది? ఇండియాలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం వచ్చేసి కర్ణాటక అండి. మీకు గుర్తుండకపోతే ఈ కాతో లింక్ చేయండి, ఈజీగా గుర్తుంటుంది, సమస్య ఏం లేదు. ఇది గతంలో చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్ననే. ఎప్పటి నుంచో మన కర్ణాటక కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలోనే ఉంది ఇండియాలో. ఇక సెకండ్ ప్లేస్లో మనకు కేరళ ఉందండి. థర్డ్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు ఉంది. కేరళను మనం స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం, అది కూడా గుర్తుంచుకోండి ఇక్కడ. రైట్, ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కర్ణాటక ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ప్లేస్ కేరళ, థర్డ్ ప్లేస్ తమిళనాడు ఉంది. ఈ 3 స్థానాలు మనకి కాఫీ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు. ఇక ఏపీలో చూస్తే మీకు ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అరకు లోయ, అరకు కాఫీ అంటాము. ఇది చాలా గుర్తింపు పొందినటువంటి కాఫీ అండి. క్వశ్చన్ నెంబర్ 3, 2026లో ఫుట్బాల్ వరల్డ్ కప్, ఫీఫా వరల్డ్ కప్ ఏ దేశాలలో జరగనుంది? 2026లో మనకు ఈ టోర్నమెంట్ వచ్చేసి అమెరికా, మెక్సికో, కెనడా అంటే ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఈ 3 దేశాలు అయితే నిర్వహించబోతున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ 5 స్టార్ క్వశ్చన్ అని మీరు అనుకోండి. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది 2026 జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఈ ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది. ఇందులో మొత్తం 48 జట్లయితే పాల్గొనబోతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 4, ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? చాలా ఫేమస్ క్రీడాకారుడు అండి మీకు లియోనెల్ మెస్సీ, ఫుట్బాల్ క్రీడాకారుడు, ఫుట్బాల్ ప్లేయర్. అర్జెంటీనా దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు. ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఇలాంటి ఫేమస్ క్రీడాకారుల మీద ఏ దేశానికి చెందిన వారనే ప్రశ్నలు మన గతంలో కూడా ఉన్నాయి. ఇది కూడా ఆల్రెడీ డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఇంతకుముందు. క్వశ్చన్ నెంబర్ 5, వివాహం అనేది భర్తకు తన భార్యపై యాజమాన్యం లేదా నియంత్రణ హక్కును ఇవ్వజాలదని 2025 మార్చిలో ఏ హైకోర్టు తీర్పు ఇచ్చింది? ఇలాంటి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు నోట్ చేసి పెట్టుకోండి. ఇదైతే మనకు ఈ తీర్పు ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు అండి. ఆమె స్వయం ప్రతిపత్తిని లేదా గోప్యతా హక్కును వివాహం తగ్గించలేదు అని పేర్కొన్న కేసు విషయంలో ఫైల్ అయింది మనకు అలహాబాద్ హైకోర్టులో. అలహాబాద్ హైకోర్టు అయితే ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. మీకు ఇంతకు ముందటి వీడియోలో కూడా ఇలాంటి ఒక జడ్జిమెంట్ నేను ఇచ్చాను డైవర్స్కి సంబంధించి, అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్కు ఎవరు నేతృత్వం వహించనున్నారు? 2025 మార్చిలో మనకు ఈ టాస్క్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎందుకంటే ఐఐటి, ఐఎం లాంటి ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థుల యొక్క సూసైడ్స్ అనేవి మనకు పెరిగిపోతున్నాయి, వాటిని కంట్రోల్ చేయడానికి. సో ఈ టాస్క్ ఫోర్స్కి మనకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ అయితే నేతృత్వం వహించబోతున్నారు. రాసి పెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7,
ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఎక్కడ నిర్మించనున్నారు? రైట్. మనకు ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ వచ్చేసి జపాన్లో నిర్మించబోతున్నారండి. జపాన్లో ఎందుకు ఇలాంటిది టెక్నాలజీ తీసుకురావాల్సి వస్తుంది అంటే అక్కడ వృద్ధుల జనాభా ఎక్కువ అవుతుంది, శ్రామికుల జనాభా అంటే పనిచేసే ఏజ్ గ్రూప్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి ఇలాంటి తొందర కంప్లీట్ అయ్యేటటువంటి టెక్నాలజీని జపాన్ తీసుకొస్తుంది. దక్షిణ వకాయామ ప్రావిన్స్లో ఇది నిర్మించబోతున్నారు. నిర్మాణ సంస్థ పేరు సెరెండిక్స్ అండి. ఎందుకంటే శ్రామికుల కొరత ఎక్కువ ఉంది కాబట్టి ముందుగానే భవన విడిభాగాలు తయారు చేసిన అనంతరం అక్కడ బిగిస్తారు. కొన్ని రోజులు గంటలలోనే ఇది రెడీ అయిపోతుంది అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల శాస్త్రవేత్తలు భూమికి 1340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఒక గెలాక్సీలో ఆక్సిజన్ ఆనవాళ్ళు గుర్తించారు. చూడండి, ఒక గెలాక్సీలో అంటే మన పాలపుంత మిల్క్ వే గెలాక్సీ కాకుండా ఇంకొక గెలాక్సీలో, ఇలాంటి గెలాక్సీలు మన విశ్వంలో చాలా ఉన్నాయి. ఒక గెలాక్సీలో ఆక్సిజన్ ఆనవాళ్ళు గుర్తించారు. ఆ గెలాక్సీని ఏ పేరుతో పిలుస్తున్నారు? ఫస్ట్ టైం ఒక గెలాక్సీలో మనకు ఆక్సిజన్ యొక్క ఉనికి అయితే లభించింది. దాన్ని JEDS-Z14తో మన పేరుతో అయితే పిలుస్తున్నారు. దీన్ని గుర్తించింది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇది చాలా విషయాలను అయితే గుర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. మార్చి 28, 2025న ఏ 2 ఆగ్నేయాసియా దేశాలలో భూకంపం సంభవించింది? మయన్మార్ అండ్ థాయిలాండ్లో ఈ భూకంపం సంభవించిందండి. మయన్మార్లో మీకు 7.7 తీవ్రత నమోదైంది. చాలా ఎక్కువ తీవ్రత అని అనుకోవచ్చు మనం. రిక్టర్ స్కేల్పై చాలా ధన నష్టం, ప్రాణ నష్టం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను, క్లియర్గా ఇచ్చాను. మయన్మార్లోని మాండలే సమీపంలోని సగాయింగ్ ప్రాంతంలో మధ్యాహ్నం 12:50 గంటలకు ఇది సంభవించింది. మార్చి 28న ఈ భూకంపం సంభవించింది. మయన్మార్ రాజధాని వచ్చేసి నేపిడా, గుర్తుంచుకోండి. ఇక లాస్ట్ క్వశ్చన్. మార్చి 2025లో మయన్మార్ భూకంప బాధితులను ఆదుకోవడానికి, ఇక్కడ ఆడుకోవడానికి పడండి, ఆదుకోవడానికని ఉండాలి, గుర్తుంచుకోండి. ఆదుకోవడానికి ఒక్క నిమిషం నేను తీసేస్తున్నాను, 1 minute. ఆదుకోవడానికి భారత్ చేపట్టిన సహాయ ఆపరేషన్ పేరు ఏమిటి? ఇక్కడ అని రాసుకోండి. ఆదుకోవడానికి ఆ సహాయ ఆపరేషన్ పేరు ఏమిటి? రైట్, ఆపరేషన్ బ్రహ్మ అండి. ఆపరేషన్ బ్రహ్మ అనేది మనకు మయన్మార్ భూకంప బాధితులను ఆదుకోవడానికి అయితే ఈ ఆపరేషన్ని చేపట్టడం అనేది జరిగింది. మయన్మార్కి సహాయం అందించిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇవి ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మరి ఇలాంటి లేటెస్ట్ అంశాల కోసం అయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.